ఈ వీడియో సిరీస్లో స్క్రీన్ రైటింగ్ అండ్ బుక్ రైటింగ్లో కాన్సెప్ట్స్ అన్నీ 60 సెకండ్స్లో చూసేద్దాం. ఈ వీడియో వరకు అసలు క్యారెక్టర్ ఆర్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్లీ మీరు సినిమా రివ్యూస్ చూసినప్పుడు హీరో క్యారెక్టర్ ఆర్క్ బాగాలేదు, హీరోయిన్ క్యారెక్టర్ ఆర్క్ బాగాలేదు అని వింటూనే ఉంటాం. అసలు ఈ క్యారెక్టర్ ఆర్క్ అంటే ఏంటి? ఏదైనా ఒక స్టోరీలో ఒక క్యారెక్టర్ స్టార్టింగ్లో తన జర్నీ ఎలా ఉంది, ఎండింగ్లో తన జర్నీ ఎలా ఉంది, ఈ రెండు కంపేర్ చేసి చూస్తే ఆ క్యారెక్టర్ ఎంత ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది ఈ క్యారెక్టర్ ఆర్క్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాహుబలి మూవీ సిరీస్లో మహేంద్ర బాహుబలి అనే వ్యక్తి క్లైమాక్స్లో బల్లల దేవతో ఫైట్ చేయాలంటే ఆ క్యారెక్టర్ ఎంత ట్రైన్ అయి ఉండాలి, దాన్ని చాలా చక్కగా చూపించారు మన రాజమౌళి గారు. మహేంద్ర బాహుబలి స్టార్టింగ్ సిరీస్లో ఆ కొండలెక్కే సన్నివేశాలు, తను కష్టపడే విధానం, అదంతా ఆ క్లైమాక్స్ ఫైట్కి ఒక ఫౌండేషన్ లాగా. ఒక స్టోరీలో అన్ని క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్ ఆర్క్ రాయాలా అంటే అవసరం లేదనే చెప్పాలి. కానీ మీరు ఆడియన్స్ ఏ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటున్నారో ఆ క్యారెక్టర్కి మాత్రం ఖచ్చితంగా ఆర్క్ రాయాల్సిందే. స్టోరీ రైటింగ్లో కానీ డైరెక్షన్లో కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ రీల్ తప్పకుండా షేర్ చేయండి.